అందరికీ నమస్కారం. మన సమాజానికి, మన పిల్లల భవిష్యత్తుకు వెన్నెముకలాంటి వాళ్ళు మన ఉపాధ్యాయులు. మరి అలాంటి గురువుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన నేషనల్ టీచర్ సురక్ష పాలసీ గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. ఉపాధ్యాయులు మన భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. మరి వారి భవిష్యత్తుకు భద్రత ఎవరు కల్పిస్తారు? ఈ ప్రశ్నకు సమాధానంగానే ఒక ప్రత్యేకమైన పథకం అందుబాటులోకి వచ్చింది. దీని అవసరం ఏంటో అర్థం కావాలంటే మనం ఒక చిన్న కథ చూద్దాం. సరే, ఈమె ప్రియా. ఈ రోజుల్లో చాలామంది టీచర్లలాగే ఈమె కూడా ఆన్లైన్లో దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు గణితం చెప్తూ ఉంటారు. తన వృత్తి అంటే ఆమెకు ప్రాణం. ప్రియకు తన ల్యాప్టాప్ కేవలం ఒక ఎలక్ట్రానిక్ వస్తువు కాదు. అదే ఆమె క్లాస్రూమ్, అదే ఆమె లైబ్రరీ. చెప్పాలంటే అదే ఆమె జీవనాధారం. దానిపైనే తన సంపాదన, తన స్టూడెంట్స్ భవిష్యత్తు ఆధారపడి ఉన్నాయి. కానీ ఒకరోజు ఉదయం అనుకోనిది జరిగింది. చేతిలోంచి కాఫీ కప్పు జారి ల్యాప్టాప్పై పడింది. అంతే, స్క్రీన్ పగిలిపోయింది. ఆమె పని, ఆమె ప్రపంచం ఒక్కసారిగా ఆగిపోయింది. ఇప్పుడు చెప్పండి, తన ముఖ్యమైన పనిముట్టు లేకుండా ఆమె తన ఆదాయాన్ని ఎలా కాపాడుకోగలదు? తన విద్యార్థులకిచ్చిన మాటను ఎలా నిలబెట్టుకోగలదు? ఇది నిజంగా పెద్ద సవాలే కదా. సరిగ్గా ఇలాంటి ఊహించని పరిస్థితుల్లోనే ఈ పాలసీ ఒక వరంలా ఉపయోగపడుతుంది. దీనిలోని డిజిటల్ అసెట్ ప్రొటెక్షన్ అనే ఆప్షనల్ కవర్ ద్వారా ప్రియ తన ల్యాప్టాప్ రిపేర్కు లేదా అవసరమైతే కొత్తది కొనడానికి అయ్యే ఖర్చును క్లెయిమ్ చేసుకోవచ్చు. తన పని మళ్లీ వెంటనే మొదలుపెట్టవచ్చు. అయితే ఈ డిజిటల్ పరికరాల రక్షణ అనేది ఈ పాలసీ ఇచ్చే ప్రయోజనాల్లో ఒక చిన్న భాగం మాత్రమే. అసలు నేషనల్ టీచర్ సురక్షా పాలసీ అనేది 3 బలమైన మూలస్తంభాలపై నిర్మించిన ఒక సంపూర్ణ రక్షణ కవచమనమాట. ఇందులో మొదటి పునాది పర్సనల్ యాక్సిడెంట్ కవర్. ప్రమాదం ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేరు గదా. అందుకే ఈ కవర్ ప్రపంచవ్యాప్తంగా 24 గంటలు ప్రమాదవశాత్తు జరిగే మరణం లేదా అంగవైకల్యం నుండి ఆర్థికంగా కాపాడుతుంది. రెండవది క్రిటికల్ ఇల్నెస్ కవర్. తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు వైద్య ఖర్చులే కాకుండా మన ఆదాయం కూడా ఆగిపోతుంది. అలాంటి కష్టకాలంలో ఈ కవర్ నిర్ధారణ అయిన వెంటనే ఒక పెద్ద మొత్తాన్ని అందించి తక్షణ ఆర్థిక అండగా నిలుస్తుంది. ఇక మూడవది ప్రొఫెషనల్ లయబిలిటీ. ఇది టీచర్లకు చాలా అవసరం. బోధన సమయంలో పొరపాటున విద్యార్థికి ఏదైనా నష్టం జరిగితే దానివల్ల వచ్చే చట్టపరమైన క్లెయిమ్ల నుండి ఇది ఉపాధ్యాయులను, వారి ఆర్థిక స్థితిని కాపాడుతుంది. ఇది మన వృత్తికి ఒక రక్షణ కవచం లాంటిది. ఈ పాలసీలో ఉన్న ఒక అద్భుతమైన విషయమేంటంటే ఇది అందరికీ ఒకేలా ఉండదు. ఉపాధ్యాయులు తమ వ్యక్తిగత అవసరాలకు, కుటుంబ పరిస్థితులకు అనుగుణంగా అదనపు రక్షణలను యాడ్ చేసుకోవచ్చు. అంటే మీ రక్షణ కవచానికి మీరే డిజైనర్ అన్నమాట. ఉదాహరణకు ఈ టీటీడీ అప్గ్రేడ్ చూడండి. అనుకోని ప్రమాదం వల్ల కొన్నాళ్లుపాటు పని చెయ్యలేకపోతే అప్పుడు ఆదాయం ఆగిపోతుంది కదా. అలాంటి టైంలో ఈ ఆప్షన్ ద్వారా వారానికి 5,000 రూపాయలు చొప్పున దాదాపు 2 ఏళ్లపాటు ఆదాయ మద్దతు లభిస్తుంది. కోలుకునే సమయంలో ఇదొక పెద్ద భరోసా. మరో ముఖ్యమైన అప్గ్రేడ్ సమగ్ర ఆరోగ్య బీమా. ఈ రోజుల్లో హాస్పిటల్ ఖర్చులు ఎంత పెరిగిపోయాయో మనందరికీ తెలుసు. ఈ ఆప్షన్ ద్వారా 5 లక్షల వరకు వ్యక్తిగతంగా లేదా కుటుంబం మొత్తానికి ఆరోగ్య రక్షణ పొందవచ్చు. ఇందులో హాస్పిటలైజేషన్, డే కేర్ ట్రీట్మెంట్స్ అన్నీ కవర్ అవుతాయి. ఈ రక్షణ కేవలం మనతోనే ఆగిపోదు. మన జీవిత భాగస్వామి, మనపై ఆధారపడిన పిల్లల్ను కూడా ఈ ఆరోగ్య బీమా పరిధిలోకి తీసుకురావచ్చు. ఇది నిజంగా ఒక సంపూర్ణ కుటుంబ రక్షణ ప్రణాళిక. సరే, ఇన్ని ప్రయోజనాలున్నాయి, మరి ప్రీమియం చాలా ఎక్కువగా ఉంటుందేమో అని అనిపించొచ్చు. కానీ అసలు విషయం ఏంటంటే ఈ పాలసీలో ప్రీమియంను గణనీయంగా తగ్గించుకోవడానికి చాలా మార్గాలున్నాయి. ప్రీమియం ఎలా ఆదా చేయాలో కొన్ని చిట్కాలు చెప్తాను. ఏజెంట్ లేకుండా నేరుగా ఆన్లైన్లో కొనుగోలు చేస్తే చాలు, వెంటనే 10% డిస్కౌంట్ వస్తుంది. అలాగే ఒక్క క్లెయిమ్ కూడా చేయని ప్రతి సంవత్సరానికి 40% వరకు నో క్లెయిమ్ బోనస్ కూడా పొందవచ్చు. ఒక ఉదాహరణ చూద్దాం. 30 ఏళ్ల వయసున్న ఒక టీచర్కు ఈ 3 తప్పనిసరి రక్షణలు కలిపి సంవత్సరానికి అయ్యే ఖర్చు కేవలం 1,149 రూపాయలు. అంటే రోజుకు 3 రూపాయల కన్నా తక్కువే. ఆలోచించండి, ఒక టీ ఖర్చుతో ఇంతటి భద్రత పొందడం అనేది ఒక గొప్ప అవకాశం. అంతేకాదు, ఇంకో బోనస్ కూడా ఉంది. ఆరోగ్య బీమా కోసం కట్టే ప్రీమియం మీద ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలోని
సెక్షన్ 80D కింద పన్ను మినహాయింపు కూడా వస్తుంది. అంటే భద్రతకు భద్రత, ఆదాకు ఆదా. ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. పాలసీ తీసుకోవడం ఎంత ముఖ్యమో దాని గురించి పూర్తిగా తెలుసుకోవడం, మన హక్కులు బాధ్యతలు తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఒక బాధ్యతగల పాలసీదారుడిగా మనం కొన్ని విషయాలు తప్పక గుర్తుంచుకోవాలి. పాలసీ వివరాలను పూర్తిగా అర్థం చేసుకోవడం, కుటుంబ సభ్యులకు తెలియజేయడం, అలాగే సమస్యలు వస్తే ఎవరిని సంప్రదించాలో తెలుసుకోవడం, ఇవన్నీ మన హక్కులను కాపాడుకోవడానికి చాలా కీలకం. చాలామంది క్లెయిమ్ ప్రాసెస్ అంటే ఆందోళన పడతారు, కానీ నిజానికి అది చాలా సులభం. 3 సింపుల్ స్టెప్స్. ముందుగా ఇన్సూరెన్స్ కంపెనీకి విషయం చెప్పాలి, వాళ్ళడిగిన డాక్యుమెంట్స్ ఇవ్వాలి, ఆ తరువాత వాళ్లతో టచ్లో ఉండాలి. అంతే. సో మనం చూసినట్టుగా ఈ పాలసీ కేవలం ఒక ఇన్సూరెన్స్ పత్రం కాదు. ఇది మన అవసరాలకు, మన బడ్జెట్కు అనుగుణంగా మనకోసం మనమే నిర్మించుకోగల ఒక పటిష్టమైన ఆర్థిక భద్రతా వలయం. మరి మీ భవిష్యత్తు భద్రత కోసం మీ సొంత ప్లాన్ను రూపొందించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఆ దిశగా మొదటి అడుగు వేయడానికి ఒక చిన్న సంభాషణతో మొదలుపెడితే చాలు. మీ వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా సరియైన ప్రణాళికను రూపొందించడంలో మీకు సహాయం చేయడానికి నేను మీ ఇన్సూరెన్స్ ప్లానర్ కె.ఏ. కుమార్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. ఈ వివరాల ద్వారా నన్ను సంప్రదించవచ్చు. మన ఉపాధ్యాయుల భవిష్యత్తును భద్రపరిచే ఈ ముఖ్యమైన సమాచారాన్ని దయచేసి మీ స్నేహితులు, సహోద్యోగులతో తప్పకుండా పంచుకోండి. ధన్యవాదాలు.